చాలామందికి డౌట్లు ఉంటాయి. ఇప్పుడు సర్జరీ చేసుకుంటే ఏమవుతుంది, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం డేంజర్ ఏమైనా ఉందా. వీటిలో పైల్స్ ఉందనుకోండి, పైల్స్ సర్జరీ చేసినప్పుడు మనం చూసేది ఆపరేషన్ తర్వాత నొప్పి ఉంది, ఎంత నొప్పి ఉంటుందని ఒక డౌట్ ఉంటుంది. సో మెజారిటీ మెంబర్స్కి ఆపరేషన్ చేసిన తర్వాత తక్కువ నొప్పి ఉంటుంది. అంటే అందులో టైప్ ఆఫ్ సర్జరీని ఎంత ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చిందని దాన్ని బట్టి ఉంటుంది. బట్ పెయిన్ రిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఏంటంటే పేషెంట్ సర్జరీ అయినా అంటే వీ ఇన్సిస్ట్, అంటే గట్టిగా చెప్తాం పేషెంట్కి, ఫస్ట్ వారంలో మీరు నొప్పి ఉంటే భరించొద్దు, హాస్పిటల్కి వచ్చేసేయండి, మేము దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాము. ఎందుకంటే బాడీలో మిగతా చోట్ల కాదు, బాటంలోకి నొప్పి ఎక్కువైతే ప్రాబ్లం ఎక్కువవుతుంది. రేపటి తగ్గుతుంది అనుకునేది ఉండదు, రేపు ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని ఖచ్చితంగా నొప్పి రిలీఫ్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. రెండవది బ్లీడింగ్ ఎంతలా ఉంటుందని, కొంచెం బ్లడ్ పోతుంటుంది, దానివల్ల ఏం కాదు. హెవీ బ్లీడింగ్ ఉంటే తప్ప మనం దాని గురించి వరి కావాల్సిన పని లేదు. పైల్స్ చేసిన తర్వాత ఎనిక్కి వస్తాయా? పైల్స్ చేసిన తర్వాత ఒక 5%లో ఎనిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 5%లో కూడా మెజారిటీ పేషెంట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళకి మోషన్ పోయేటప్పుడు ప్రెషర్ పెడతారు. ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే గట్టిగా బిగబట్టి ప్రెషర్ పెడతారు. వీళ్ళలో రికరెన్స్ వచ్చిన వాళ్ళలో మెజారిటీ పీపుల్లో పైల్స్ ఇందువల్లనే వస్తున్నాయి. ప్లస్ అవి పెద్ద పైల్స్ ఉంటున్నాయి. మామూలుగా వచ్చే వాళ్ళు అంత సైజ్ పైల్స్ రావు. ఈ రికరెన్స్ వచ్చి ఈ మోషన్ ప్రాబ్లం ఉండి బాగా ప్రెషర్ పెట్టేవాళ్ళు పెద్ద పైల్స్ వస్తాయి. సో అది అవాయిడ్ చేయాలి. దానికి మీకు సర్జరీ తర్వాత మోషన్ పోవడానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే వస్తే మేము చూసేసి దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఇందులో మందుల ప్రాబ్లం ఉంటుంది, మేము ట్రైనింగ్ ఇచ్చేది ఉంటుంది, ఎట్లా చేయాలనేది కూడా చెప్తాము. దీనికి మామూలుగా ఈ ప్రాసెస్ వచ్చేసి 3 to 4 months పడుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సర్జరీ తర్వాత ఏమైనా కంట్రోల్ పోతుందా అనేది ఒక ప్రాబ్లము, యానస్ ఏమైనా చిన్నది అవుతుందా అనేది. ఇది మామూలుగా పైల్స్లో యానస్ చిన్నగా కావడం అనేది ఉండదు. సర్జరీలో మేమైతే చూడలేదు, బట్ పెద్ద పైల్స్ ఉండి మొత్తం ఒకటేసారి చేయించుకోవాలని కానీ చేసి సర్జరీస్ ట్రై చేశారనుకోండి, అప్పుడు మనకి యానస్ చిన్నగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మొత్తం రౌండ్గా ఉన్నదనుకోండి మొత్తం చేయకూడదు కూడా. రెండో ప్రాబ్లం వచ్చి కంట్రోల్ పోద్దా అనేది. పైల్స్లో మోషన్ కంట్రోల్ పోవడం అనేది ఉండదు. ఎందుకంటే కంట్రోల్ అనేది మనకి దేని మీద ఆధారపడుతుంది, స్పింక్టర్ మీద ఆధారపడుతుంది. అంటే మనకి 2 ఉంటాయి స్పింక్టర్లు, అవి కంట్రోల్ చేస్తుంటాయి మోషన్ పోకోకుండా. వాటిని మనం ముట్టుకోం పైల్స్ సర్జరీలో, కాబట్టి మోషన్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉండదు. ఫిషర్లో వచ్చి మనకి నొప్పి ఎలా ఉంటుంది, ఇప్పుడు సర్జరీ కంటే ముందు డెఫినెట్గా సర్జరీ తర్వాత తగ్గుద్ది. దాని తర్వాత మేము నొప్పి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, తర్వాత కూడా మొత్తం హీల్ అయ్యేదాకా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫిషర్లో ఏమైనా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందని అడుగుతారు. కొంచెం ఛాన్స్ ఉంటుంది, మామూలుగా అయితే చూడము, నేనైతే ఎవరు చూడలేదు అని. జరిగే అవకాశం కొంచెం ఉంటుంది. యాబ్సెస్లో వచ్చి మెయిన్గా మనం ఏం చేయాలా, డ్రెస్సింగ్ చేసుకోవాలా, నొప్పి ఎలా ఉంటుంది, మళ్ళీ వస్తుందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా. ఈ నొప్పికి మనం కంపల్సరీగా ఏ పాఠం ప్రాబ్లం అయినా కూడా మంచిగా తగ్గేటట్టు మందులు ఇవ్వాల్సిందే, అవసరమైతే ఇంజక్షన్లు కూడా ఇస్తాము. ఈ తర్వాత డ్రెస్సింగ్ అనేది యాబ్సెస్ ఎంత పెద్దగా ఉంది, ఎంత లోతుగా ఉంది అన్నదాన్ని బట్టి ఆధారపడుతుంది. పైన ఉండేవాడికి మామూలుగా సాల్ట్ వాటర్లో 15 నిమిషాలు కూర్చుంటే సరిపోతుంది. అదే లోపల దాకా ఉందనుకోండి, మనం ఖచ్చితంగా కొన్ని రోజులైనా డ్రెస్సింగ్ చేయాలి. అది ఫిస్టులాగా అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కొన్నిసార్లు ఫిస్టులలోనే యాబ్సెస్ వచ్చి ఉంటుంది. సో అప్పుడు మనకి ఎంఆర్ఐ చేస్తే కానీ తెలియదు. అందుకని కొన్నిసార్లు అది తర్వాత ఫిస్టులాగా వచ్చే అవకాశం ఉంటుంది. సో యాబ్సెస్లు మళ్ళీ వచ్చేది వేరు, ఫిస్టులా ఉంటే తప్ప. ఫిస్టులలో వచ్చి మెయిన్గా మన ప్రధానంగా అందరికీ వరేది నయం అవుతుందా, మళ్ళీ రాకుండా ఉంటుందా, ఇది మనము గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే ఫిస్టులా మొత్తం మేము చేసే ఆపరేషన్లు అన్నింటిలోకి పెద్ద న్యూసెన్స్ ప్రాబ్లం ఇదే. సక్సెస్ అనేది ఫిస్టులా టైప్ని బట్టి ఉంటుంది. కొన్ని హైయెస్ట్ వచ్చి మనకు 95% సక్సెస్ ఉంది. కొన్ని రకాలు అయితే సర్జరీ చేస్తే ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఫెయిల్యూర్ లేవు. కొన్ని రకాలు ఉన్నాయి, ఆ సర్జరీ చేస్తే మనం చేస్తున్నామంటే మన పేషెంట్ అదృష్టం అనుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా ఫిస్టులలో ఆ అదృష్టం అనుకునే స్టేజ్కి పోకముందే సర్జరీ చేసుకుంటే ఏంటంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చీమ్ వస్తుందంటే ఇమీడియట్గా సర్జన్ చూడాలి. ఫిజిషియన్ కానీ ఎవరు గైనకాలజిస్ట్ కాదు, సర్జన్ చూడాలి. చాలామంది లేడీస్ ఏం చేస్తారంటే గైనకాలజిస్ట్ సరిపోతారు. సో ఫిస్టులా సర్జరీ అంటేనే మనం రెడీగా ఉండాలి. ఈ ఫిస్టులాలు అందుకే మేము ఎర్లీగా ఉన్న ఫిస్టులాలు చూస్తే ఇమీడియట్గా సర్జరీ చేసుకోమని గట్టిగా చెప్తాం.
లేట్గా వచ్చారు కాంప్లికేటెడ్ వాటిలో అంత ఇమీడియట్గా చేసుకోమని చెప్పడం వాళ్ళంతా మెంటల్గా ప్రిపేర్ అయిన తర్వాతనే సర్జరీ చేస్తాం. అదే ఎర్లీ ఫిస్ట్లో అయితే కంపల్సరీగా ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ అది కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది.